దేవాదాయ శాఖ మాజీ సలహాదారుడు జ్వాలాపురం శ్రీకాంత్పై బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పివి ఫణికుమార్ మండిపడ్డారు. పాలిచ్చే ప్రభుత్వాన్ని వదిలేసి తన్నే ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని అనడం సమంజసం కాదని ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వంపై శ్రీకాంత్ చేసిన విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బ్రాహ్మణుల సంక్షేమానికి అన్ని విధాలా కృషి చేసింది ఒక్క టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు. ఆనాడు బ్రాహ్మణ కార్పొరేషన్ చంద్రబాబు ఏర్పాటు చేస్తే ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. మాజీ సలహాదారుడు గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన ఒక వ్యక్తి జ్వాలాపురపు శ్రీకాంత్ అనే వ్యక్తి పిచ్చి ప్రేలాపనలతో మైండ్ చెడిపోయి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఏమిటో అర్థం కాకుండా పాలిచ్చే ఆవును వదులుకుని తన్నే దున్నపోతుని బ్రాహ్మణులు తెచ్చుకున్నారని వ్యంగ్యంగా ఒక వీడియో సోషల్ మీడియాలో కూడా మేము చూడటం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే పాలిచ్చే ఆవు ఏ ప్రభుత్వమో తన్నే దున్నపోతు ఏ ప్రభుత్వమో కూడా అందరికీ తెలుసు. అయ్యా జ్వాలాపురపు శ్రీకాంత్ గారు, మీరు ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సలహాదారుడిగా గత వైసీపీ ప్రభుత్వంలో పనిచేశారు. తిరుమల తిరుపతిలో పాలు లేకుండా మరి నెయ్యి తయారై జంతు మాంసాలతో కల్తీ లడ్డూలు చేశారు అని చెప్పి మరి ఎన్నో సిట్ రిపోర్ట్లో కూడా వచ్చింది. నువ్వు ప్రభుత్వ సలహాదారుడిగా ఉండి ఏం పీయగలిగావు? నువ్వు ఏమి చేయలేని అసమర్థుడివి. నువ్వు గతంలో బ్రాహ్మణులకు ఏం చేశావు? విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్ళి మరి వేదాలతో ఆయన్ని పొడిడి జగన్మోహన్ రెడ్డిని 1000 కోట్లు బ్రాహ్మణ్ కార్పొరేషన్కి ఇప్పిస్తానని మీరంతా ప్రగల్భాలు పలికారు. ఏం చేశారయ్యా మీరు? గతంలో మేము పెన్షన్లు ఇచ్చాం, చచ్చిపోతే మట్టి ఖర్చులు ఇచ్చాం. అలాగే